నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు చేసిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్. విద్యుత్ బిల్లులు పెంపుకు వ్యతిరేకం. వైసీపీ పిలుపుతో కేకే రాజు ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమం. ఏపీఈపీడీసీల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. నేపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సహకారంపై విశాఖలో జరిగిన సదస్సు. పర్యాటక రంగంలో నేపాల్ ఏపీ పరస్పర సహకారం అందించుకోవాలన్న నేపాల్ పర్యాటక ప్రచారకర్త డాక్టర్ సురేంద్ర తాపా. వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో వినూత్న రీతిలో చేపట్టిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక నిరసన. నెత్తిన బల్బులు పెట్టుకుని చేతిలో కిరోసిన్ లాంతర్లతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ పాల్గొని మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారని పల్లా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మీయ శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనలేరు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన్మోహన్ సింగ్ గారి కోసం నేను మాట్లాడుతుంటే ఎంతోమందికి ఆదర్శంగా, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జీవితంగా తీసుకుంటే ఎక్కడ కూడా ఆయన పైన ఒక అవినీతి మాట్లాడలేదు. అంటే రాజకీయ నాయకులు వారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు ప్రతి యువ నాయకులు, ఇప్పుడున్నటువంటి తరం కావచ్చు, భవిష్యత్ తరాలు కావచ్చు, యువతకి అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు అని చెప్పి తెలియజేస్తూ వారి ఆత్మక్ష శాంతి కలగాలని, వారికి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరోసారి ఘన నివాళులు జోహార్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతల పాలనపై రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజలను దగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో గురుద్వార్ జంక్షన్ నుండి ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయంకు ర్యాలీగా వెళ్లి వైసీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. కరెంటు ఛార్జీల బాధితుడిపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, గొల్లల బాబురావు, తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. పెంచిన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఓవైపు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, మరోవైపు విద్యుత్ ఛార్జీల దోపిడీతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ప్రజలపై మోపిన అదనపు ఆర్థిక భారాన్ని తమ పార్టీ సహించదని స్పష్టం చేశారు. అబద్దాల హామీలతో ప్రజలను మోసగించిన కూటమి నేతలు గద్దెనెక్కారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని వెంకట హరికుమారి, ఎమ్మెల్సీ వి కళ్యాణి, రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామయ్య, తైనాల విజయ్ కుమార్, మల్ల విజయప్రసాద్, పలువురు సీనియర్ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడైనా చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా? మీరు ఇది వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు, అన్ని మోసాలే. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం
అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు. ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకెత్తిపోయి ప్రజలు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు. నేను ఒక విషయం చెప్తా, మీరు 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 మా అమర గారు చెప్పినట్టు 75,000 కోట్లు కాదు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుడే మీరు అప్పు చేశారు. నేను రుజువులతో చూపిస్తా. ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు. మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేశారు, ఇది ఎంత ఎవరూ చేయలేరు, ఈయనకి సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మీరు చేస్తున్న పని డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా 5 ఏళ్ళు, సుమారు 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి. సరే, మేము 9 సార్లు పెంచాము. ఆ విషయం చెప్పే కదా నువ్వు అధికారంలోకి వచ్చావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది ఆ విషయాలు చెప్పే. లేనిపోయినవన్నీ చెప్పి ప్రజలకి ఏం చెప్పారు? మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ ఒకవేళ ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, ఆయన ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము అది ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే, మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద, బాబురావు గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, 6 నెలల్లో అప్పు చేస్తే, రానుటువంటి 4.5 సంవత్సరాలు ఇంకో 9 లక్షల కోట్లు చేస్తావు. అంటే 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? పేదవాడు ఏమైపోవాలి? నీకు అమరావతి తప్పితే ఇంకేం అవసరం లేదా? ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడితే మంచిది కూటమి నాయకులు తప్ప, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ముందు ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకు సలహా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని యువజన కాంగ్రెస్ విశాఖ జిల్లా అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు. నగరంలో ఎల్లమ్మ తోటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించారు. మన్మోహన్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా లక్కరాజు రామారావు మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని గట్టి ఎక్కించిన గొప్ప ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని అన్నారు. నీతి నిజాయితీగా నిరాడంబర జీవితాన్ని గడిపిన మచ్చలేని రాజకీయ నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా 10 సంవత్సరాలు దేశానికి మన్మోహన్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సూర్యనారాయణ, శివకుమార్, మణికంఠ, అల్లిపిల్లి సతీష్, కస్తూరి వెంకట్రావు, అర్షద్ బాషా, వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. మరి వారికి మా యువజన కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా, అలాగే ఆర్థిక మంత్రిగా, మరి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు మన దేశం కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా మంచి దిశగా నడుస్తూ ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఆర్టీఐ అవనివ్వండి, అలాగే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా యువజన కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు పెనమాల శివకుమార్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు మనం చూసుకుంటే చాలా బాధాకరమైన రోజుగా ఈరోజు మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి నిన్న మన మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందినటువంటి ఒక న్యూస్ మనం వినడం జరిగింది. సో దీనికి మరి యావత్ భారత్ ప్రజలు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారు. మరి ఈరోజు విశాఖ జిల్లా యువజన కాంగ్రెస్
అదేవిధంగా విశాఖ నగర కాంగ్రెస్ తరపున ఈరోజు మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. పర్యాటక రంగంలో నేపాల్ ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకారం అందించుకోవాలని నేపాల్ పర్యాటక ప్రచారకర్త డాక్టర్ సురేందర్ థాపా అన్నారు. గురువారం సాయంత్రం హోటల్ దస్పల్లలో పర్యాటక సహకారంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీలో టెంపుల్, హిల్, అడ్వెంచర్, బీచ్, స్పా టూరిజానికి ప్రాధాన్యం ఉందన్నారు. 3 రోజుల పాటు నగరంలో పర్యటించామని, విశాఖ నగరం సాగర తీరం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రతినిధులు యదునాథ్ రవీంద్ర, జంగ్ తాపా, చంద్రకాంత, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయమోహన్, సీనియర్ క్రైమ్ రిపోర్టర్, రేస్ ఎంటర్టైన్మెంట్ అధినేత దాడి రవికుమార్, హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పవన్ కార్తీ తదితరులు పాల్గొన్నారు. నేపాల్ టూరిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ నేపాల్ టూరిజంని ఎక్స్పోజ్ చేస్తూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ని నేపాల్కి ఇన్వైట్ చేయటం కానీ అక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అవైలబిలిటీస్ కానీ వాటిని తెలియజేయటానికి ఈరోజు ఒక నేపాల్ ఎంబసీ వారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంటే వారికి ఉన్నటువంటి వారి దేశం ఎడల ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తలంపు ఏ దేశానికైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టూరిజం ప్రధాన వనరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి ఆదాయ వనరే కాకుండా వివిధ దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కానీ ఆ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఇతర దేశాల్లో తెలియజేసుకునేటువంటి కల్చర్ని లేదా అక్కడ ఉండేటువంటి సంబంధాలని అవన్నిటినీ అర్థం చేసుకోవడం వల్ల కానీ బిట్వీన్ Visakhapatnam and Nepal, the name Visakha was the first female bhikkhu or monk or disciple of Gautam Buddha, Visakha. So the Visakhapatnam is named after Bhikkhuni Visakha. So Buddha was born in Nepal, who got enlightenment in India. So the name itself is a connection between Visakhapatnam and Nepal. And I hope, I encourage all of you to visit Nepal. Nepal has so many touristic destinations, as you saw from the presentation from our friends. So you can visit Nepal for your, not only for tourism promotion, but also for your spiritual kind also. As you saw, Prime Minister Modi also visited several places of Nepal like Muktinath, Janakpur Dham and other Lumbini places also. So I encourage you to visit Nepal whenever your time permits. We share common heritage. We share not only border, we share culture also, and we share spiritual feelings also. So పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని జగదంబ జంక్షన్లో వినూత్న రీతిలో నిర్వహించారు. నెత్తిన బల్బులు పెట్టుకుని చేతిలో కిరోసిన్ లాంతర్లు పట్టుకుని వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి నేతలు మాట తప్పారన్నారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపి విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నేత వైఎస్ జగన్ దమ్మున నాయకుడని, ఇచ్చిన మాట నెరవేరుస్తారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 41వ వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్, కార్పొరేటర్లు తోట పద్మావతి, చిన్న జానకిరాం, మెర్సీ జోన్స్, పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సంపద సృష్టిస్తాం, కరెంట్ అమ్ముతాం. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి లేదన్నమాట. వినియోగదారులు కరెంట్ అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఏమన్నారంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని కరెంటుని కనిపెట్టినమాట. I will make current so cheap that only rich can afford the candles. కొవ్వొత్తులు
ధనవంతులే వాడగలుగుతారని చెప్పేసి ఆ రోజుల్లో కరెంటు కనిపించింది చెప్పి దౌర్భాగ్యం. ఇంకా ఈరోజు కరెంటు పరిస్థితి రేట్లు పెంచుతాడంట చంద్రబాబు నాయుడు. బుద్ధిరాలే, డిస్కమ్లకి అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు. 45,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్లకి అవి అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి 5 ఏళ్ళ ప్రభుత్వంలో డిస్కమ్లకు అందించారు. డిస్కమ్లో లాభాలు లేని వాటిని లాభాల్లో తీసుకొచ్చారు. ₹4.89 ఏదైతే ఈ విండ్ పవర్ ఉందో చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకుంటే దాన్ని ₹2.49 తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే 25 సంవత్సరాల కాలచక్రంలో 1,00,000 కోట్లు లబ్ధి చెందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు సాగిందన్నమాట. ప్రతిదీ కూడా సంపద సృష్టి అని చెప్పి ఈరోజు జిఎస్టీకి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు. ఏమంటేనేమో ఏదైతే వరదలు వస్తున్నాయో సెస్ ఛార్జీలు అంట జిఎస్టీలో కలుపుతాడంట. అంటే సంపద సృష్టి, కరెంటులో సంపద సృష్టి, ల్యాండ్ రేట్లో సంపద సృష్టి. ఎక్కువ ఫార్మర్స్కి ఇంతవరకు కూడా కరెంట్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ఫార్మర్స్కి ₹1.50కే నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. అలాగనే రైతులకి సుమారు 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కరెంట్ని, ఉచిత కరెంట్ని, 9 గంటల నాణ్యమైన కరెంటు ఉదయాన్నే అందించిన ఘనత, 14,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వచ్చిన ఘనత. అంటే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి మగనాయకుడు అన్నమాట, ఒక మగాడు అనమాట. మరి ఈరోజు ఒక ఆడారిలాగా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ దరిద్రమైన గవర్నమెంట్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, దీనిలో భాగంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతపూడి వెంకటరామయ్య అన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్పై పోరుబాటలో భాగంగా అమర్నాథ్ ఆధ్వర్యంలో మింది విద్యుత్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో ఉచిత హామీలు చేశారని, వాటిని అమలు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా ప్రజలపై అనేక రకాల పన్నుల భారం మోపారని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వైఎస్ఆర్ పార్టీ తరపున పోరాటం ప్రజల పక్షాన పోరాడతామని పేర్కొన్నారు. గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరెంటు బాధలు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. మరి మనకందరికీ తెలిసినటువంటి విషయం, 15,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపడం ఎలక్షన్లో చెప్పాడు. ₹1 కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, పైపెచ్చు ఇంకా కరెంటు మీరు ఉత్పత్తి చేసుకొని వినియోగంలో తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అనుభవజ్ఞుడిని, నా మాటలు నమ్మండి అని ప్రజల్ని నమ్మించి సూపర్ సిక్స్ అని అనేకమైనటువంటి
భారతదేశంలో ప్రజాస్వామ్యం లౌకికతత్వం కాపాడేందుకు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతవార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి ఆర్కే బీచ్ వరకు సిపిఐ పెద్ద ఎత్తున రెడ్ షర్ట్స్ కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో రష్యాలో లెనిన్ సారథ్యంలో విప్లవ విజయం సాధించడంతో మన దేశంలో మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన కమ్యూనిస్టులు 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో అప్పటి బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించడంతో పాటు నాయకులపై కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపిందన్నారు. వీటిని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు భయపడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉంటూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పోరాటం సాగిందన్నారు. సిపిఐ దేశంలో ఆవిర్భవించి ఈరోజుకి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. భారత స్వాతంత్ర పోరాట సమయంలోనే రష్యాలోని విప్లవం లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయం సాధించడంతో అక్కడ ఏర్పడినటువంటి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పటికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాలలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కలిసి కాన్పూర్ నగరంలోని సమావేశమై ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని ఇదే రోజు 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంది. వెంటనే స్థాపించిన వెంటనే నిషేధానికి గురైంది. మరి ఆ క్రమంలోనే నిషేధంలో కూడా అంతర్గతంగా భారతదేశంలో పనిచేస్తూ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలని మొట్టమొదట నినదించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సంస్థలో అంతర్భాగంగా ఉండి పనిచేస్తూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, దాంతోపాటు వివిధ తరగతుల్ని శ్రేణుల్ని ఆర్గనైజ్ చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత రైతు సంఘం, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం, అలాగే కళాకారుల సంఘం, ఇటువంటి అన్నీ కూడా ఇప్టా అలాంటి ఇండియన్ థియేటర్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ అని చెప్పని అసోసియేషన్ అని ఇటువంటి అన్నీ స్థాపించి ప్రజల్ని సమీకరించి అటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ రోజుకి దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక సంస్థానాలకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోనే విశేషమైనటువంటి కృషి చేసింది. ఆ క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత క్రీడలను క్రీడాకారులను ఆదరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని దేశ ప్రతిష్టను మరింత పెంచాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో విశాఖ నగరంలో ఏఎంసీజెడ్ క్యాంపస్లో జరగనున్న 9వ బోక్సియా జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్ పోస్టర్ను పల్లా శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏఎంసీజెడ్ క్యాంపస్లో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్కాప్ చైర్మన్ రఘునాయుడు, ఏఎంసీజెడ్ చైర్మన్ జితేంద్ర బోక్సియా, చైర్మన్ అశోకరెడ్డి ఆధ్వర్యంలో ఒలింపిక్స్ ఘనంగా జరుగుతాయన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఈ కార్యక్రమంలో సహకరిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్పారు. నైన్త్ బోసియా జూనియర్, సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ ఛాంపియన్షిప్ 2024-25 సంవత్సరానికి మరి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎంటీజెడ్ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నారండి. దీనికి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ఇందులో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మంత్రి గారైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఈ శాప్ చైర్మన్ గారు అయినటువంటి రఘునాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి ఈ బోషి అంటే ఎక్కువగా పారా ఒలింపిక్ గేమ్స్కి ఇది ముందు నిర్వహిస్తారు. దీనికి ఏఎంటీజెడ్ సిఇఓ జితేంద్ర గారు, అలాగే దీనికి బోషి చైర్మన్ అయినటువంటి అశోక్ బేడి గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జస్ప్రీత్ సింగ్ గారు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ గవర్నమెంట్ సహకారంతో, బోషా అసోసియేషన్ సహకారంతో, ఏఎంటీజెడ్ గారి సహకారంతో ఈ పారా
ఒలింపిక్స్ సన్నద్ధం చేయడానికి ఛాంపియన్షిప్ జరుగుతుందండి. ఇందులో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ లెవెల్ ఉన్నటువంటి అథ్లెట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇంకా మన ప్రాంతం నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిరవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారికి ప్రసాదాలు అందింపచేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. కార్యక్రమంలో అందరూ కూడా ఒక వరుసలో వచ్చి నమస్కారం ఉండడం కోసం భక్తితో నన్నుగా ఆశ్రయించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ విదసం ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూసి వెంకటరావు మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ను కించపరచడం తగదన్నారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ప్రధాని మోదీ వెనకేసుకు రావడాన్ని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రివర్గం నుండి కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ అవమానపరుస్తూ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా నిండు సభలో మాట్లాడటాన్ని విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాదు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. ఆయనకు సిగ్గు లేకుండా ఇంకా ఉంటే భారత రాష్ట్రపతి గారు తమకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆర్టికల్ 75 అనుసరించి ఆ చట్ట ప్రకారం ఆవిడకి సర్వాధికారాలు ఉన్నాయి. ఏ మంత్రి తిక్క వేషాలు, తెంగర వేషాలు, అపహేళనలు చేసిన వెంటనే ఆ మంత్రిని తొలగించే అధికారం ఇవాళ రాష్ట్రపతికి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి అమిత్ షాని మంత్రివర్గం నుండి తొలగించాల్సిందిగా రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఇలాంటి ఈ కేంద్ర క్యాబినెట్కి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మంత్రివర్గాన్ని కంట్రోల్ చేయాల్సిన వాడు. అమిత్ షా ఇలాంటి అపహేళన మాటలు మాట్లాడుతూ ఉంటే అతను నోరు అదుపులోకి పెట్టుకోమని చెప్పి మందలించాల్సినటువంటి మోడీ అతను సమర్థించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మోడీ కూడా అభిశంసనకు అర్హుడు, అతను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడవది, కేసులకు సంబంధించి అసలైనటువంటి విషయాన్ని వదిలేస్తారు పార్లమెంటరీ స్ట్రీట్ పోలీసు వారు. చిన్న చిన్న కేసులని ఏదో సింగి కింద పడ్డాడనో, కంటికి దెబ్బ తగిలిందనో, ఎవరో ఆడ మనిషికి చెయ్యి తగిలిందనో ఇలాంటి తింగర కేసులు పెట్టారు. ఇవి కాదు మీరు పెట్టాల్సింది. రాజ్యాంగ నిర్మాతను అవమానించినటువంటి అమిత్ షా మీద మీరు కేసు పెట్టాలి. అట్రాసిటీ సెక్షన్ కింద కేసు పెట్టాలి. దేశ ద్రోహం కింద కేసు పెట్టాలి. అతను లోపలయ్యాలి. కాబట్టి ఢిల్లీ పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇన్ని జరిగినప్పటికీ అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మిటల్ స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన విశాఖ జగదాంబ జంక్షన్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ ప్రధాని మోదీతో పాటు ఆర్థిక, స్టీల్, రైల్వే మంత్రులను చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులు, సమస్యలు, నిధులపై చర్చించాలని అన్నారు. ఈ చర్చల్లో ప్రధానితో ప్రత్యేకంగా మిటల్ స్టీల్ ప్లాంట్ తక్షణం ముడి ఇనుప గనులను కేటాయించాలని, అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారంపై మాట్లాడకపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా నేటికి విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి ఇనుప గనుల కేటాయింపు
సెయిల్లో విలీనం 18,000 కోట్ల ప్యాకేజీ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కలుస్తున్నారని చెప్పినంటే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం విశాఖపట్నం ప్రజానీకం ఆశగా ఎదురు చూశారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తారు, సొంత గనులు సాధిస్తారు, స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేసే విధంగా సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రంతో మాట్లాడతారని చెప్పని ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలని చెప్పని దానికి సంబంధించినటువంటి వివిధ శాఖల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటి వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఇది పూర్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, విశాఖపట్నం ప్రజానీకాన్ని, స్టీల్ కార్మిక వర్గాన్ని మోసం చేసే చర్య, దగా చర్య చేసే చర్య అని చెప్పని సిపిఐ పార్టీ మేము భావిస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు చేసిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్. విద్యుత్ బిల్లులు పెంపుకు వ్యతిరేకం వైసీపీ పిలుపుతో కేకే రాజు ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమం. ఏపీఈపీడీసీల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. నేపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సహకారంపై విశాఖలో జరిగిన సదస్సు. పర్యాటక రంగంలో నేపాల్ ఏపీ పరస్పర సహకారం అందించుకోవాలన్న నేపాల్ పర్యాటక ప్రచారకర్త డాక్టర్ సురేంద్ర తాపా. వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో వినూత్న రీతిలో చేపట్టిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక నిరసన. నెత్తిన బల్బులు పెట్టుకొని చేతిలో కిరోసిన్ లాంతర్లతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.